నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఫిల్టర్ ఫంక్షన్ అండి. సో చూద్దామా ఫిల్టర్ ఫంక్షన్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో మనకు ఒక స్టూడెంట్ టేబుల్ ఉందండి. దీనిలో వచ్చేసి మన కాలమ్స్ స్టూడెంట్ నేమ్, కోర్స్, మార్క్స్, బ్రాంచ్. సో రైట్ సైడ్లో నేను ఇప్పుడు ఫిల్టర్ చేసిన డాటాని అరేంజ్ చేయాలనుకుంటా. అందుకోసం ఒక ఎంటీ టేబుల్ క్రియేట్ చేశానండి. ఈ ఎంటీ టేబుల్లో చూడండి, రోస్ సేమ్ ఉన్నాయి, రో ఆర్డర్ సేమ్ ఉన్నాయి, రో హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ నేమ్, కోర్స్, మార్క్స్, బ్రాంచ్. స్టూడెంట్ నేమ్, కోర్స్, మార్క్స్, బ్రాంచ్. సో ఎప్పుడైనా మనం ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో మన ఒరిజినల్ టేబుల్లో ఏ ఆర్డర్ ఉందో అదే ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో చూద్దామా ఫిల్టర్ ఎలా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్రైటీరియా, ఇక్కడ 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను క్రైటీరియా తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే, నాకు స్టూడెంట్ సిఈసి కోర్స్ ఉన్న స్టూడెంట్ మాత్రమే కావాలి, వాళ్ళ లిస్ట్ మాత్రమే కావాలి. సో స్టార్ట్ చేద్దామా ఎలా ఫిల్టర్ యూజ్ చేయాలో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని టైప్ చేసి ఫిల్టర్ అని టైప్ చేసి బ్రాకెట్లో అరే ఇంక్లూడ్ ఇఫ్ ఎలిమెంట్ 3 ఉన్నాయి చూడండి, అరే ఇంక్లూడ్ ఇఫ్ ఎలిమెంట్. సో ఫస్ట్ నేను అరేతో స్టార్ట్ చేస్తాను. సో అరే అంటే ఏం లేదండి, ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవడాన్ని మనం అరే అంటాం. ఓకే, కామా నెక్స్ట్ ఇంక్లూడ్ అంటే కోర్స్ అండి. ఇప్పుడు నేను ఈ కోర్స్లో నాకు సిఈసి వాళ్ళు కావాలి కాబట్టి సో ఈ కోర్స్ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుని ఈజ్ ఈక్వల్ టు సిఈసి అని టైప్ చేస్తాను. సిఈసి అని కొటేషన్లో టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అని టైప్ చేస్తాను. చూడండి, సింపుల్, బాగుంది కదండి, ఈజీగా వచ్చేసింది. ఇదండి, ఇలా ఈ సింపుల్గా మనం ఫిల్టర్ యూజ్ చేసి మనం కావాల్సిన డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ నేమే కాదండి, సపోజ్ ఇక్కడ నేమ్ బదులు మనం ఇక్కడ సెల్లో ఆల్రెడీ H2 సెల్లో సిఈసి అని ఉంది. సో ఇండైరెక్ట్గా మనం సెల్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా టెక్స్టే కాకుండా సపోజ్ ఇక్కడ చూడండి H2 అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలనుకోండి, చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది మనకి. ఓకే, సపోజ్ ఇక్కడ సిఈసిలో నేను ఎంఈసి అని టైప్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆన్సర్ చేంజ్ అయ్యింది. చూడండి, సపోజ్ ఈ ఎంఈసి ప్లేస్లో హెచ్ఈసి అని టైప్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ హెచ్ఈసి డాటా లేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, ఎర్రర్ చూపించింది. సో ఎప్పుడైనా మనకి ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ చూపించకుండా నాట్ ఫౌండ్ అని చూపించాలి. ఎర్రర్ చూపిస్తే బాగుండదు కాబట్టి నాట్ ఫౌండ్ అని చూపించాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం. సో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. రైట్, సో నాకు ఇప్పుడు ఇలా ఎర్రర్ కాకుండా మనకి ఏం కావాలి, ఒక మెసేజ్ కావాలి. సో అదే ఇఫ్ ఎంటీ, థర్డ్ ఎలిమెంట్ ఉంది కదండి. ఫస్ట్ ఎలిమెంట్ అరే, సెకండ్ ఎలిమెంట్ ఇంక్లూడ్, థర్డ్ ఎలిమెంట్ ఇఫ్ ఎంటీ కదా. సో చూద్దామా. సో ఎప్పుడైతే మనకి ఏ ఆన్సర్ దొరకలేదో అప్పుడు ఈ మెసేజ్ వస్తుంది, నాట్ ఫౌండ్ అని. ఓకే, రైట్, ఎంటర్. చూడండి, నాట్ ఫౌండ్ అని వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను మళ్ళీ ఎంఈసి అని టైప్ చేశాను అనుకోండి, ఎంఈసి అని టైప్ చేశాను అనుకోండి, చూడండి మళ్ళీ ఇక్కడ హెచ్ఈసి అని టైప్ చేశాను అనుకోండి, అప్పుడు ఎలా వస్తుందో చూద్దామా. చూడండి, నాట్ ఫౌండ్ వచ్చింది. ఇంతకుముందు ఎర్రర్ అని వచ్చింది, ఈసారి నాట్ ఫౌండ్ అని వచ్చింది. బాగుంది కదండి. సో అలాగే మనం నెక్స్ట్ మల్టిపుల్ క్రైటీరియా యూజింగ్ అండ్ అని చూద్దాం. ఓకే, సో మల్టిపుల్ క్రైటీరియా అంటే ఒకటి కన్నా ఎక్కువ కండిషన్. సపోజ్ కోర్సు సిఈసి అయి ఉండాలి, మార్క్స్ 900 అబోవ్ అయి ఉండాలి, ఇలా 2-3 కండిషన్లు ఇవ్వాలనుకున్నాను అనుకోండి, దాన్ని మనం మల్టిపుల్ క్రైటీరియా అంటాం. దానిలో అండ్ వాడి చూద్దాం. ఓకే, అండ్ అంటే అన్ని కండిషన్స్ ట్రూ అయి ఉండాలి. మనం ఎన్ని కండిషన్స్ ఇచ్చామో అన్ని కండిషన్స్ ట్రూ అయి ఉండాలి, అదే అండ్. ఏదో ఒక కండిషన్ ట్రూ అవ్వడాన్ని మనం ఆర్ అంటాం. సో చూద్దామా. రైట్, ఓకే, సో ఎప్పుడన్నా మనం మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు మన కండిషన్ అనేది బ్రాకెట్లో ఉండాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఈ కండిషన్ బ్రాకెట్లో పెడతాను. ఓకే, సో కోర్సు సిఈసి అయి ఉండాలి. ఇక్కడ మళ్ళీ నేను డైరెక్ట్ టెక్స్ట్ యూజ్ చేస్తాను, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సిఈసి బ్రాకెట్ క్లోజ్, ఆస్ట్రిక్ సింబల్ అనేది మనం యాండ్కి వాడతామండి. సో ఒక కండిషన్ ఇచ్చాం, ఇంకో కండిషన్ ఇద్దామా. రైట్, ఇంకో కండిషన్ ఏంటి, ఈ మార్క్స్ కాలం కదండి, ఈ మార్క్స్ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ 900 చూద్దామా. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి, సిఈసిలో 900 కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ లిస్ట్. బాగుంది కదండి. సో మరి ఇంకో కండిషన్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఈ భవానీ ఉందండి హైదరాబాద్, సౌమ్య హైదరాబాద్, శ్రీజ అనేది అమ్మాయి సికింద్రాబాద్. సో నాకు ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ లిస్ట్ మాత్రమే కావాలి బ్రాంచ్. సో ఇంకో కండిషన్ కూడా ఇవ్వచ్చు. మనం అన్నాం కదండి మల్టిపుల్ క్రైటీరియా. సో చూద్దామా. రైట్, ఇంకో కండిషన్ కూడా ఇస్తాను, మళ్ళీ యాస్టిక్ వాడతాను. చూడండి,
ఈ 3 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో మళ్ళీ ఈసారి బ్రాంచ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు హైదరాబాద్ హెచ్వైడి అని బ్రాకెట్లో క్లోజ్ చేస్తాను. చూడండి, ఎంటర్. చూడండి ఈసారి 2 మాత్రమే వచ్చాయి. సో ఇలా ఎన్ని కండిషన్స్ అంటే అన్ని కండిషన్స్ ఇవ్వచ్చు. బాగుంది కదండి. సో నెక్స్ట్ మనం ఆర్ చూద్దామా. ఆర్ అంటే మనం ప్లస్ సింబల్ వాడతాం. సో చూద్దామా. సో ఈసారి మళ్ళీ నేను ఈ 2 తీసేస్తున్నాను క్రైటీరియాస్. ఓకే, రైట్. సో ఈ సిఈసి మాత్రం అలానే ఉంచుతున్నాను. సో ఈసారి నేను ఏం కండిషన్ ఇస్తా అంటే కోర్స్ అనేది సిఈసి అయి ఉండాలి లేదా ఎంఈసి అయి ఉండాలి. రెండిట్లో ఏదో ఒక కండిషన్ అయినా ఓకే మనకి. ఓకే, సో నేను ఇది కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ టు ఎంఈసి అని టైప్ చేస్తాం. ఎంఈసి అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్. ఓకే, మనం బ్రాకెట్ ఓపెన్ చేయలేదు కదండి. సో ఓపెన్ చేద్దాం. రైట్, ఎంటర్. నైస్. చూడండి ఎవరెవరైతే సిఈసి ఉన్నారు మరియు ఓకే ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దామా. రైట్. సో కోర్స్ సిఈసి ఎంఈసి. ఓకే ఓకే, కరెక్టే అండి. సో మనం ఏం కండిషన్ ఇచ్చామంటే కోర్స్ అయితే సిఈసి అయి ఉండాలి లేదా ఎంఈసి అయి ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. చూడండి, సో ఎంపీసీ రాలేదు చూడండి ఇక్కడ. సో రెండిట్లో ఏ ఒక్క కోర్స్ అయినా మనకు కావాలి, ఆ డాటా అనేది కావాలి. ఎంఈసి అయినా ఓకే మనకి, సిఈసి అయినా ఓకే. సో ఆర్ అంటే ఏంది, ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా మనకు డాటా ఇస్తుంది. సో సిఈసి ఉన్నా చూపిస్తుంది, ఎంఈసి ఉన్నా చూపిస్తుంది. బాగుంది కదండి. రైట్. సో నెక్స్ట్ యూజింగ్ ఫంక్షన్ అండి. సో మనం ఇందులో ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు ఫిల్టర్లో. సో చూద్దామా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కండిషన్ తీసేస్తాను. ఓకే, ఎప్పుడన్నా ఒక కండిషన్ ఉంది అనుకుంటే అప్పుడు బ్రాకెట్ అవసరం లేదు కాబట్టి నేను ఈ బ్రాకెట్ వాడట్లేదు. సో నేను కండిషన్ ఏమి ఇస్తా అంటే ఈసారి ఈ మార్క్స్ ఉన్నాయి కదండి, మార్క్స్ అనేది యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ లిస్ట్ మాత్రమే కావాలి. సో ఈ మార్క్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ AVERAGE యావరేజ్ ఫంక్షన్ వాడుతున్నాను చూడండి. సో యావరేజ్ని మళ్ళీ నేను ఈ మార్క్స్లో సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. రైట్. చూడండి సో లిస్ట్ ఎలా వచ్చిందంటే 850 మరియు ఎబవ్ వచ్చింది. అంటే యావరేజ్ ఎంత ఉన్నట్టు చూద్దాం ఒకసారి. మనం ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోయి యావరేజ్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి యావరేజ్ వచ్చేస్తుంది. చూడండి యావరేజ్ ఎంత ఉంది, 849. సో 849 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ లిస్ట్ అంతా ఇక్కడ వచ్చింది. చూడండి బాగుంది కదా. సో ఇలా మనం ఫంక్షన్స్ అంటే ఫిల్టర్లో మనం ఫంక్షన్ కూడా యూజ్ చేసాం, యావరేజ్, అలాగే సమ్ము, ఇంకా మ్యాక్స్, మిన్, ఇలాంటి ఫంక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఇలా మనం ఫిల్టర్లో క్రైటీరియా, ఎర్రర్ హ్యాండ్లింగ్, మల్టిపుల్ క్రైటీరియా యూజింగ్ అండ్, మల్టిపుల్ క్రైటీరియా యూజింగ్ ఆర్, మరియు యూజ్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.